గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిసార్ట్స్లో ఉన్న ఎమ్మెల్యేలను కలవడానికి వెళ్లిన పన్నీర్ సెల్వం మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. కోవాలం పాయింట్ దగ్గర పాండ్యరాజన్ టీంని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొవ్వత్తూరు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ దొరికింది. సాయంత్రం 5:30 అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్ రావు. దీంతో గవర్నర్ని కలవడానికి బయలుదేరారు పళనిస్వామి. పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో చెన్నైలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే పన్నీర్ వర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులపై వేటు పడడంతో పన్నీర్ వర్గం డిఫెన్స్లో పడిపోగా ఇప్పుడు పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపు రావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నని ఉత్కంఠత నాడులో క్షణక్షణానికి మారిపోతున్నాయి రాజకీయాలు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సాయంత్రం 5:30కి గవర్నర్ని కలవబోతున్నారు పళనిస్వామి. దీంతో ఆయన్ని కలవడానికి పళనిస్వామి ఇప్పటికే బయలుదేరారు. పళనిస్వామికి గవర్నర్ ఒకవైపు అపాయింట్మెంట్ ఇవ్వడంతో చెన్నైలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే పన్నీర్ వర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులపై వేటు పడడంతో పన్నీర్ వర్గం డిఫెన్స్లో పడిపోగా పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపు రావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠత అందరిలోనూ కనిపిస్తోంది. తమిళనాడులో క్షణక్షణానికి రాజకీయాలు మారిపోతున్నాయి. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఇవాళ ఉదయం నుంచి భారీగా పోలీసుల మోహరింపు అలాగే ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడి నుంచి మా ప్రతినిధి అశోక్ తాజా అప్డేట్స్ని అందిస్తారు. అశోక్, ఇంకా గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర అదే పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులందరూ వచ్చిన పోలీసులంతా కూడా ఇదే రిసార్ట్స్ దగ్గర ఉన్నారు. శశికళ కూడా ఇంకా లోపలే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ దగ్గరికి అంటే గవర్నర్ని కలవడానికి మాత్రం పళనిస్వామి ఆధ్వర్యంలో ఒక 5గురు బృందం మాత్రం వెళ్ళటం అనేది జరిగింది. మరి కొద్దిసేపట్లో వాళ్ళు గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ని కలిసి మా దగ్గర 119 మంది ఎమ్మెల్యేల బలం ఉంది, అట్లాగే అజ్ఞాతంలో ఉన్న మరో 35 మంది ఎమ్మెల్యేలు కూడా మా వైపే ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగిన మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా మా దగ్గర ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నన్ను సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టే అధికారం ఇవ్వండి అంటూ వాళ్ళు గవర్నర్ని కోరే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన గవర్నర్ విద్యాసాగర్ రావు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. నిన్నటిదాకా శశికళ అంటే ఆ మీద కేసులు ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కారణాలతో ఏదైతే వాళ్ళు బల ప్రదర్శన చేయడానికో లేకపోతే సీఎంగా ఆమె ఛార్జ్ తీసుకోవడానికో అవకాశం ఇవ్వలేదు అనుకోవచ్చు. మరి ఇప్పుడు పళనిస్వామి విషయంలో అట్లాంటి కేసులు ఏమీ లేవు, అలాంటి వివాదాలు కూడా ఏమీ లేవు కాబట్టి మరి ఈయనకు బల ప్రదర్శనకు అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మేము గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర పరిస్థితిని మనం ఒకసారి చూడొచ్చు. ఇంకా డీజీపీ నుంచి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన ఆ జడ్జిమెంట్ కాపీ అయితే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినట్టుగా అయితే లేదు. పోలీసు ఉన్నతాధికారులు అయితే లోపల ఉన్నారు. అటు శశికళతో పాటు మంత్రులందరితో అట్లాగే ఎమ్మెల్యేలందరితో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఉదయం నుంచి వచ్చిన పోలీసులందరూ కూడా ఇక్కడే డిప్లాయ్ అయ్యి కూడా ఉన్నారు. అట్లాగే ఇదే గేట్ దగ్గర నిలబడి ఎవరిని బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. యథావిధిగా ఉదయం పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి కొనసాగుతుంది. మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ డీజీపీకి వచ్చిన తర్వాత డీజీపీ నుంచి వాస్తవానికి ఐజీ స్థాయి అధికారి ఇక్కడికి తీసుకొచ్చి జయలలితకి చూపించి వాళ్ళని తీసుకెళ్లి కర్ణాటక జైలుకు అప్పగించాల్సి ఉంటుంది. మరి ఆ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే అలాంటి కార్యక్రమం ఎక్కడ చేసినట్టు లేదు. ఇక దీంతో పాటు కర్ణాటక జైలుకి సంబంధించి జైలు అధికారులు కూడా కొంతమంది ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జైలుకే శశికళ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి బహుశా వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు వచ్చిన సందర్భం కూడా మనకి ఎక్కడా కూడా కనిపించడం లేదు.
రాజకీయ పరిణామాలు అయితే చాలా వేగంగానే మారుతున్నాయని చెప్పాలి. వ్యూహాత్మకంగా తన స్థానంలో శాసనసభ పక్ష నేతగా ఎడబాడు పళనిస్వామిని నియమించిన చిన్నమ్మ అతన్ని రాజ్భవన్కు పంపించడం, గవర్నర్తో మాట్లాడించడం, గవర్నర్ ఏం చెప్తారని, అంటే ఒక విధంగా చెప్పాలంటే గవర్నర్ని ఇరుకుని పెట్టే సందర్భం ఇది. గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయం మీద ఇవాళ ఆధారపడి ఉంటుంది. అటువైపు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పన్నీర్ సెల్వం కూడా ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నమ్మ జైలుకు వెళ్తుంది అని తెలిసిన తర్వాత కూడా ఈ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా అటు పన్నీర్ సెల్వం వైపు వెళ్ళడానికి ఎవరు ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడు ఒక సీనియర్ నేత పళనిస్వామి ఆధ్వర్యంలోకి పార్టీ వెళ్ళిపోతుంది కాబట్టి, శాసనసభ పక్ష నేతగా అతను ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేలంతా బహుశా అతనితో పాటు ఎక్కువ మంది నడిచే అవకాశం ఉంటుంది. పన్నీర్ సెల్వం వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతారా లేదా అన్నది కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర యథాతథ స్థితి అదే విధమైన పరిస్థితి కొనసాగుతుంది. బయట ఇటు అన్నాడీఎంకే కార్యకర్తలు అట్లాగే శశికళ వర్గీయులు అందరూ కూడా గేటు బయట వెయిట్ చేసి చూస్తూ ఉంటున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు కాబట్టి ఎక్కడికెక్కడ ఏం జరుగుతుంది, చిన్నమ్మని తీసుకెళ్తారా, చిన్నమ్మని జైలుకి ఎప్పుడు తీసుకెళ్తారని ఆందోళనతో గేటు బయట కూర్చుని ఎక్కడికక్కడ చర్చించుకుంటూ ఉన్నారు. ప్రతి నిమిషాన్ని ప్రతి అడుగుని కూడా వాళ్ళంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర వచ్చిన వాహనాల సంఖ్య కానీ, అక్కడికి వచ్చిన జనాల సంఖ్య కానీ, పోలీసులు కానీ ఆ విధమైన హడావిడి మొత్తాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ యథావిధిగా చూస్తూ ఉన్నాము. అట్లాగే ఈ గోల్డెన్ బే రిసార్ట్స్ ఉన్న ఈ కువత్తూరు గ్రామంలో 144 సెక్షన్ కూడా పెట్టినట్టుగా కొంత సమాచారం మనకి ఇంతకుముందు తెలుస్తుంది. ఎందుకంటే బయట వ్యక్తులు కొంతమంది పన్నీర్ సెల్వం వర్గీయులు పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా చేయటాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తారన్న కొంత సమాచారం ఇటు చిన్నమ్మకు సంబంధించిన వర్గీయులకు తెలిసింది. ఆ తెలిసిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక ఎంపీ కూడా వచ్చి మీడియాతో మాట్లాడటం జరిగింది. పన్నీర్ సెల్వం ఇట్లా చేయటం అనేది మంచిది కాదు, పళనిస్వామిని ఎన్నుకున్నంత మాత్రాన ఇక్కడికి వచ్చి గొడవలు పెట్టే ప్రయత్నం పన్నీర్ సెల్వం చేయడం కరెక్ట్ కాదంటూ వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేయడం, అట్లాగే కొంతమంది పన్నీర్ సెల్వం వర్గీయులు ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయడం, వాళ్ళని మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందువల్ల ఈ గ్రామంలోకి ఎవరిని రానియకుండా, ఈ కోవత్తూరు గ్రామంలోకి గోల్డెన్ బే రిసార్ట్స్ వైపుకి బయట వ్యక్తులు ఎవరిని రానియకుండా ప్రస్తుతానికి 144 సెక్షన్ విధించడం అనేది జరిగింది. బహుశా రాత్రి 7 గంటల లోపు శశికళని గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి బయటికి తీసుకెళ్లే అవకాశం అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఎస్, థ్యాంక్ యూ అశోక్. అది గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర కనిపిస్తున్న సిచ్యువేషన్. అక్కడ ప్రతి ఒక్కరూ చాలా సీరియస్ మూడ్తోనే కనిపిస్తున్నారు. పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. గవర్నర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పళనిస్వామిని వచ్చి కలవాల్సిందిగా అపాయింట్మెంట్ అయితే గవర్నర్ ఇచ్చారు, కానీ ఆ తర్వాత ఎట్లాంటి స్టెప్స్ ఆయన తీసుకుంటారో, ఎలాంటి నిర్ణయాన్ని వెలువరుస్తారన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. మరోవైపు శశికళ తక్షణం లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చిన క్రమంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కూడా శశికళ వర్గంలో ఉంది. 4 వారాల సమయం తనకి లొంగిపోవడానికి ఇవ్వాలంటూ శశికళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో దాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా, 4 వారాల సమయాన్ని ఇస్తుందా లేదా అన్న ప్రశ్న కూడా వారందరినీ వెంటాడుతోంది. ఈ క్రమంలో గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఒక టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. ఈ సాయంత్రం గవర్నర్తో పళనిస్వామి భేటీ తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.